జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. అందమైన మార్గశీర్ష మాసంలోకి మనం ప్రవేశించాం. మాసాలు ఎన్నో ఉన్నా నేనే సాక్షాత్తుగా మార్గశీర్ష మాసాన్ని అని పరమాత్మ చెప్పుకున్నాడు కదా. ఈ గోపికలందరూ కూడా పదండి పోదాం ముందుకి, పదండి పోదాం ముందుకి, మనం వ్రతం చేసేద్దాం, స్వామిని పొందేద్దాం అందరం కలిపి. ఇప్పుడు చూడండి, అక్కడే మన గుణం బయటకు వస్తుంది. ఏదైనా ఒక మంచి విషయం ఉందనుకోండి, గొప్ప విషయం, అది మనొక్కళ్ళమే తీసుకోవాలి, మనం ఒక్కళ్ళమే అనుభవించాలి అని అనుకుంటే వాళ్ళు ఒక కేటగిరీ పీపుల్. కాదు, ఇది బాగుంది కదా అందరికీ చెప్దాం అనుకునేది ఇంకొక వర్గం వాళ్ళు కదా. అలా ఆండాల్ తల్లి మరి భగవంతుడే ఫలితం కదా, అలాంటి ఒక వ్రతాన్ని చేస్తున్నాం మనం, అందరం పంచుకుందాం, అందరం పొందుదాం అని అంటూ అందరినీ కలుపుకుంటూ పోతుంది. తిరుప్పావై యొక్క అసలు మొట్టమొదట లక్ష్యం ఏంటంటే అందరితో కలుపుకొని పోవడం. ఎంత బాగుందో కదా. ఈ పాసురం మొదటి పాసురంలో చెప్తుంది, మార్గజి తింగల్ మది నిరైంద నన్నాళాల్ நீராடப் பொதுவீர் பொதுமினோ நெருஜயீர் சீர்மல்குமாயப்பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர் மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்து ఏలోరెంబావాయ్. అరే, మనం ఏం పెద్ద ముహూర్తాలు చూసుకోలేదే, చేసేద్దాం వ్రతం అనుకున్నాం, ప్రారంభించేసాం. చూస్తే మంచి పౌర్ణమి రోజులు, మంచి మార్గశీర్ష మాసం, ఇంతకంటే మంచి ముహూర్తమే ఉంటుందర్రా. అంటే ఏంటి అర్థం? నువ్వు మంచి పని చెయ్యాలి అని అనుకుంటే అసలు ఏ ముహూర్తం కూడా నిన్ను డిస్టర్బ్ చేయలేదు. ఇది రాహుకాలం అండి, ఇది కుజకాలం అండి, ఇది దుర్ముహూర్తం అండి, ఇది యమగండం అండి, నో వే. నువ్వు గనక సమాజం కోసం, దేశం కోసం, ధర్మం కోసం నువ్వు కనుక చేస్తుంటే ఏదైనా పని, దానికి అసలు ముహూర్తాలే అక్కర్లేదండి. ఒక్కటే మాట చెప్పేసింది తిరుప్పావేలో ఆండాళ్. చాలా మోడ్రన్గా అనిపిస్తుంది, చాలా ఏన్షియంట్గా అనిపిస్తుంది కదా. అదే తిరుప్పావై. ఎందుకంటే వేదముల మొత్తం సారాంశమే ఈ తిరుప్పావై కదా. ఎలా ఉన్నాడట, ఎవరి కోసం వెళ్తున్నామంట? హే గోపికలారా రండి. ఎప్పుడు కూడా నందగోపుడు ఒక ఆయుధాన్ని పట్టుకొని ఆ స్వామిని కాపాడాలి. ఏ రోజు ఏ రూపంలో ఏ రాక్షసు వస్తుందో ఏంటో కాపాడాలి, మన కృష్ణుణ్ణి కాపాడుకోవాలి అని ఎప్పుడైతే నందగోపుడు వేలాయుధాన్ని పట్టుకొని తిరుగుతుంటాడో, అలాగే యశోదమ్మ చక్కటి పెద్ద పెద్ద నేత్రాలు కలిగినటువంటి యశోదమ్మ దగ్గర సింహపిల్లలాగా ఉంటాడు. అక్కడేమో తండ్రి గారి దగ్గరేమో వినయంగా ఉంటాడు, ఇక్కడేమో యశోదమ్మ దగ్గర సింహం పిల్లలాగా ఉంటాడు. అలాంటి స్వామిని పొందుదాం, రాండమ్మ రండి, అందరం స్నానం చేద్దాం. స్నాన వ్రతము అని కూడా పేరనమాట తిరుప్పావై వ్రతానికి. దాన్ని చేద్దాము అని అంటుంది ఆండాళ్ తల్లి. తిరిగి రెండవ పాఠంలో కలుద్దాం. ఆండాల్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.